గంటా శ్రీనివాసరావుపై కాపు నేత తోటరాజు ఫైర్ అయ్యారు. విశాఖపట్నం అందమైన నగరమని, పాలకులు విశాఖ అభివృద్ధిపై దృష్టి పెట్టడం లేదన్నారు. గంటా ఒక అవినీతిపరుడని, భీమిలిలో పోటీ చేయడానికి గంటా ఎందుకు ఆరాటపడుతున్నారని అన్నారు. అధికార పార్టీ వైసీపీలో చేరడానికి గంటా అనేక ప్రయత్నాలు చేశారని, గంటా 4.5 సంవత్సరాలు ఎక్కడ ఉన్నారంటూ ప్రశ్నించారు. గంటా బినామీలు పార్టీలు మారి వ్యాపారాలు చేసుకుంటున్నారని, గంటా ఎన్నికల్లో పెట్టుబడి పెట్టడానికి భూములు కబ్జా చేస్తున్నారు, సిద్ధంగా ఉన్నారని రాజీవ్ ఆరోపించారు. ఇవాళ ప్రభుత్వాలను మనం అనే లాభం లేదు. ఇక్కడి నుంచి నెగ్గెళ్ళిన పాలకులు ఏ రోజు అయితే దీని మీద దృష్టి సాధించి చట్టసభల్లో దీంట్లో మాట్లాడతారో అప్పుడు ప్రభుత్వాల మీద ఒత్తిడి వస్తుంది. ఇవాళ ఒకళ్ళిద్దరు నాయకులు బహుశా చేయొచ్చు, ఉన్నారు, అందరూ చెడ్డోళ్ళని నేను అనట్లా. అసలు చట్టసభలకే వెళ్ళలేనోడికి చట్టసభల గురించి ఆరాటం ఎందుకని నేను ప్రశ్నిస్తున్నాను. ఇవాళ ఒక గంటా శ్రీనివాసరావు లాంటి ఒక అవినీతిపరుడు, ఒక మ్యానిపులేటరు, లాబీ మాస్టరు ఇలాంటి వాళ్ళు తీసుకొస్తే నిరంతరం పెట్టుబడిదారు వ్యవస్థను తయారు చేస్తున్నారు. ఇవాళ గంటా శ్రీనివాసరావు గారు చెప్తున్నారు, అయ్యా బాబు నాకు ఎప్పుడూ అలవాటు లేదు, ఒక నియోజకవర్గం కాకపోతే ఒక నియోజకవర్గం వెళ్తామని. కానీ మరి వాళ్ళ భీమిలీ కొద్ది గురించి ఎందుకు అంత ఆరాట పడుతున్నాడు? అక్కడున్న ల్యాండ్ మాఫియా